వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు శనివారం ఎపిసోడ్ చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రతిసారి అంటాం కదా, ఎక్సలెంట్ బా. నాగార్జున సార్ ఈరోజు అయితే హైలైట్ అనిపించారు. ఎందుకు హైలైట్ అన్నారంటే, మామూలుగా సార్ తిడితే ఆనందం అని, కానీ ఈరోజు చేసిండే విధానం మాత్రం టూ గుడ్ బా. టూ 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 గుడ్. ఎందుకంటే ఎంత బాగా చేశారు ఆయన. ఇన్ని సిరీస్లకు ఆయన చేయడము, ఆ అనుభవము. కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోయిందరు. ఎందుకంటే తనుజ చేసిన మన సంజన గారు చేసిన దానికి నేను పోతాను సార్ అంటానే కంగారు పడిపోతారు. ఏంటి మనం ఇలా అనుకోలేదు కదా, ఆమె ఏంటి ఇలా మాట్లాడుతోంది అని కంగారు పడతారు. కానీ ఇక్కడ నాగార్జున సార్ ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎట్లా చేయాలి, సూపర్ సార్. మీరు అలాగే మీరు ఇచ్చే వెల్యువేషన్లు కూడా అలాగే ఉన్నాయబ్బా. ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇది బాధ పెట్టకుండా, ఎవరికి ఎలా చెప్పాలో అందరికీ ఎలా చెప్తున్నారు. ఈరోజు ఎవరికైనా బాగా ఎలివేషన్ ఇచ్చినాడంటే, ఇన్నాళ్ళు తనుజ్ ఎక్కిస్తాండారు అనేసి బాధపడతాండి కళ్యాణ్ ఫ్యాన్స్. మీకు గుర్తుందో లేదు, తనుజ్ ఏమనరు అంటానరా. ఈరోజు కళ్యాణ్ కూడా అలాగే ఇచ్చాడు. ఆ వెల్యువేషన్స్ చూస్తుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవాలి. నిన్న టాస్క్లో ఏమైతే చేశారో పవను కళ్యాణ్, ఆ సెల్యూట్ కొట్టించుకునే విధానం కానీ సూపర్ అబ్బా, సూపర్. ఆ పవన్కి ఇంకా తెలియలేదు, కానీ దాని గురించి మాట్లాడదాం. అలాగే మన తనూజ అని కూడా మనం అనుకున్నాం. ప్రోమో చూసి తనూజ ఏమన్నా అరుస్తారా, ఏమన్నా తప్పు చేసింది అది ఇదని. అదే కాదు, సంజన గారు వీడియో చేసినప్పుడు కూడా తనూజ చూడల్లా టెన్షన్ పడుతుంటుంది. అమ్మో నేనేమో చేసేసాను రా బాబు, దొరుకుతానని. ఆమె చేస్తుందా? ఆమె పర్ఫెక్ట్ కదా, ఆమె గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఈ హౌస్లో ఎవరన్నా పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఫస్ట్ సెకండ్ ఇద్దరు మాత్రం సూపర్ అబ్బా. థర్డ్ కూడా పర్వాలేదు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కొంచెం టెన్షన్ పార్టీ కాబట్టి అతను దొరికిపోతున్నాడు. ఈ 1-2కి ఉండేవాళ్ళు, ఫస్ట్ సెకండ్ ఉండేవాళ్ళు ఇద్దరేనబ్బా. వాళ్ళలో ఎవరు వచ్చినా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మనం. కానీ జెన్యూన్గా వాళ్ళకు ఓట్లు పడి గెలిస్తే హ్యాపీ. ఈ పిఆర్ బ్యాచ్ లాగా మీ ఆయమ గొప్పది, మీ ఆయప్ప గొప్పడు, మీ ఆయమ గొప్పదంటే పర్లేదు, మీ వాళ్ళు చెడ్డ, మీ వాళ్ళు ఇట్లా చేసినారు, మీ వాడు ఇట్లా చేసినారు, అది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ ఎపిసోడ్ చూడండి. మరి నాగార్జున సార్ ఇచ్చి పడేయడం అంటే ఏదేదో కొట్లాడడం కాదు, కానీ చాలా 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 ఏమంటారు, ఒక ఆయనకున్న సీనియారిటీని బట్టి చాలా బాగా తీసుకొచ్చాడు. ఎక్కడ ఇది ఇబ్బంది పడకుండా, హౌస్లో ఏది ప్రాబ్లం రాకుండా చేయడం అనేది టూ గుడ్. అసలు దాని గురించి మాట్లాడదాం. ఫస్టే ఈ మనకు అదేది సర్ఫ్ ఎక్సెల్ టాస్క్ ఏదైతే ఉందో, అది తనూజ ఏదైనా చెప్పిందంటే అది పర్ఫెక్ట్ అబ్బా. అది అంతే. ఇంకా నేను చెప్తే ఇంకా తర్వాత తిరుగు ఉండకూడదు. ఆమె ఏదని చెప్పిందంటే మళ్ళీ నువ్వు చేసినావు, తప్పు చేసినావు అనేది ఉండకూడదు. ఆమె మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎవరన్నా ఏమని అనుకోండి, ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్. అంటే ఏదైనా చేస్తే పర్ఫెక్ట్, అంతే కదా. సార్ కూడా అదే చెప్తున్నది. కాదమ్మా, నువ్వు సంచాలకుగా నువ్వు తప్పు చేసావు. ఏం తప్పు? అది క్లీన్ కాకనే ఎలా నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు? ఆ అమ్మాయి తనకు అనుకూలంగా చేసి నాకు భరణి ఇష్టము, భరణి గారు వాళ్ళకి ఇస్తాను అన్నాడు. ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి అది క్లీన్ చేయకనే నువ్వు తీసుకుపోతున్నారు అంటున్నావు. వాళ్ళు ఊరికి గుడ్డ చేత్తో పట్టుకుంటే లేదు దాంట్లో వేసుకొని తీసుకోవాలనడము, అది పార్షాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి కూడా చేయాలని చేయలేదులే. ఎందుకంటే ఆ అమ్మాయి భయపడిందో లేదంటే పాపం చాలా తగ్గిపోయిందబ్బా. ఎవరు? దివ్య చాలా డల్ అయిపోయింది. అంటే ఇంకా సరెండర్, అంతే. లొంగిపోవడం అంటారే, అలా అయిపోయింది. ఇంకా ఎందుకు వచ్చింది లేరా, అందుకే అంటుంది కదా నాగార్జున సార్కి వచ్చి, సార్ నాకు వద్దు సార్ ఈ గొడవలు, అందుకే నేను ఈ వారం కూడా వద్దు అనుకుంటే మళ్ళీ నన్నే పెట్టారు సార్. ఆమెకు తెలిసిపోతుంది ఇంకా నాకు వద్దు స్వామి గొడవలు పెడితే ఎత్తిపోతానని. ఆమె మాత్రం తెలుసుకున్నారు. కానీ భరణి గారు కొంచెం ఓవర్ చేస్తున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. పిచ్చి మాట్లాడేది, వదిలేది నువ్వు, నేను కాదని, అది కరెక్ట్గా కాదు. అందుకే నాగార్జున సార్ కూడా క్లాస్ పీకుతాడు. రే బాబు నాన్న, ఇది మంచిది కాదు నాన్న, నువ్వు ఓవర్గా పోతున్నావు, నీకు దెబ్బ తగింటావు. అన్నీ బాగున్నాయి నీ దగ్గర. ఈ మధ్య కామెడీ యాంగిల్ బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఈ వాళ్ళిద్దరి దగ్గర నువ్వు చూపించే అగ్రెసివ్ ఏదైతే ఉందో, ఏదో అజాతశత్రువుకు ఆవేశం వస్తే ఎలా ఉంటుందో చూపించమంటే వాళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తున్నావు, నీ తప్పు నాన్న అని చెప్పడం సూపర్. అది అర్థం చేసుకోవాలి భరణి గారు కూడా. ఇంకా అయిపోయి ఇచ్చింది. దివ్య నడిచినట్లు నడిస్తే మన తనూజ పడదు, పడే రకం కాదు. నువ్వు తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ అమ్మాయి పడదు. నెక్స్ట్ ఎవరు?
సంజన గారు. సంజన గారు మాత్రం ఈరోజు నాగార్జున గారికి చుక్కలు చూపించింది అనాలి. పాపం ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన మెయింటైన్ చేసినాడు. కానీ ఇంకొకరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నాతో కాదు బిగ్ బాస్ ఏం చేయాలి ఇప్పుడు అంటారు. నిజమా కదా? నాగార్జున సార్ అన్నీ చెప్పి వాళ్ళ తప్పులన్నీ బయట పెట్టిస్తున్నారు. ఏమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, లేదు నువ్వు మంచిది కాదు అని ఇమానియల్ని అడగడం. ఇమానియల్ నువ్వు చెప్పు, మీ అమ్మ చేసింది కరెక్టేనా, ఇలా చెప్పడం కాదా, నువ్వే చెప్పు అంటే ఇమానియల్ అంటాడు. పాపం ఇమానియల్ కరెక్ట్గా చెప్తాడు, లేదు సార్ ఆమె చేస్తున్నది తప్పే, సారీ ఆమెకు నేను అప్పుడే చెప్పాను సార్, నేను ఇలా చేయకూడదు, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, మనిషి గురించి ఇలా బ్యాట్ చేయడం తప్పు, నువ్వు సారీ చెప్పు, లేదంటే నువ్వు చెప్పే విధానం వేరే, ఇప్పుడు కాదు నువ్వు చెప్పేది, నువ్వు ఎప్పుడో చెప్పాల్సింది అప్పుడే చెప్పాలి, నువ్వు ఇక్కడ తెచ్చి పెట్టడం అది కరెక్ట్ కాదు అని చెప్పడం కరెక్టే. ఎవరు మన ఇమానియల్ చెప్పే సూపర్గా చెప్తున్నాడు. తర్వాత భరణి కూడా అదే, లేదు సార్ ఆమె చెప్పడం తప్పే, నాకు నచ్చట్లేదు అని ఆయన చెప్పినా, ఎవరు చెప్పినా, సుమన్, మన తనూజ, ప్రతి ఒక్కరూ, దివ్య అందరూ చెప్తారు. చెప్తే సరే ఓకే అటు వరకు ఉంది. ఈమెమి ఆటికి కూడా ఒప్పుకోదు. సంజన గారు ఫిక్స్ అయిపోయినారు, నేను ఒప్పుకోకూడదు, ఎవడేమన్నా అనుకో నా తప్పులేదు, నా ఫీలింగ్ చెప్పాను అంతే, నేనేం కావాలని బ్యాట్ చేయలేను. నిజమే, మరి ఆమె ఫీలింగే చెప్పింది, కాకపోతే అది బ్యాడ్గా పోయింది కాబట్టి మార్చుకొని కొంచెం పోతా ఉండాలి, చూసి చూడనట్లు ఉండాలి. తప్పు నాదేనో లేకపోతే ఆమెదైనా నీళ్ళు, ఆమెది ఉండింటే నువ్వు అప్పుడే చెప్పింటే అందరూ చెప్పుదురు కదా, ఇది నీదే తప్పు, ఎందుకంటే సారీ చెప్పేసింటే అయిపోయేది. ఒక్క నిమిషం. సరే సంజన గారికి అందరితో చెప్పిస్తారు, ఓకే అందరూ తనదే తప్పు సార్, తను కొంచెం సారీ చెప్పడమో లేదంటే ఆమె తీసుకోండే వర్డు అలా చెప్పడము మంచిది కాదు, మా అందరికీ ఎవరికి కనిపించట్లేదు అని చెప్తుంది. అది చెప్పడము సరే కదా, మరి అట్లయితే కాదమ్మా నువ్వే కావాలని మనసులో పెట్టుకొని పోయి చేసావని ఆ వీడియో చూపించడము అన్నీ బాగా ఆమెకి వ్యతిరేకంగానే ఉండడం అంటే ఆమె బాధపడుతుంది అనమాట. అక్కడ కొన్ని స్టేజ్కి పోయినాక కొంతమంది ఏమవుతుందంటే ఈగో తీసుకుంటారనమాట. ఏంటి ఇంకా నేను ఎవరికి చెప్పను, నేను ఇంతే, ఇంక ఏమైనా చేసుకోండి, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను చెప్పనంటే చెప్పను, తప్పు అయినా ఒప్పు అయినా ఇంకా మాట మీద నిలబడాలంటారే ఆ టైప్లో తను నిలబడిపోతుంది ఎవరు, సంజన గారు. కాకపోతే వీళ్ళందరినీ నలగని లేపి, సారు మీరు ఎట్లమ్మా ఏం చేస్తాం, మరి మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అనేదానికి ఆమెకు నచ్చదు. ఇంతకుముందు కూడా ఇలా జరిగింది, ప్రతిసారి ఇలాగే జరుగుతాం సార్, నేను ఉండాను, నాకు అవసరమే లేదంటానే నాగార్జున గారికి ఇంకా టెన్షన్, ఇదేంట్రా ఏదైనా తీసేస్తే మేము తీసేయాలి కానీ వాళ్ళు పోతామని తీసేస్తే వాళ్ళకి చాలా చెడ్డ పేరు, బిగ్ బాస్కు చెడ్డ పేరే, ఆడ కంటెస్టెంట్కు చెడ్డ పేరే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అంతే, ఏదైనా అంతే, వాళ్ళంతకు వాళ్ళు తీసేస్తే అదో మర్యాద, వీళ్ళంతకు వీళ్ళు పోతామనడం అది మర్యాద కాదు, వాళ్ళకు మర్యాద కాదు, వాళ్ళకు మర్యాద. రేపు పొద్దున ఏమంటారు తెలుసా ప్రతి ఒక్కడు, అంటే సంజన గారు పోతానంటే మీరెలా పంపించేస్తారు, ఎవరు బుద్ధి పుట్టినట్లు వాళ్ళు పంపించేస్తారా? ఖచ్చితంగా వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు పంపించడానికి లేదు. ఆ రకంగా కావాలంటే ఒక రోజు మార్జినా అని మళ్ళీ పంపించేస్తారు, ఏదోటి చెప్పి కారణాలు చెప్పి మీ ఇంటికాడ బాగాలేదు, మీ అమ్మాయి బాగాలేదు, మీ నాన్న బాగాలేదు, పోండమ్మంటే అదో పద్ధతి. అలా మధ్యలో తీసేస్తే ఇద్దరికీ డ్యామేజ్ అవుతుంది. అక్కడ నాగార్జున గారు తీసుకున్న నిర్ణయము ఏదైతే ఉందో సూపర్ అనల్లా. అందుకే అన్నిసార్లు నాగార్జున సార్ మెచ్చుకున్నా అంటే, అమ్మా నువ్వు చేస్తున్నది తప్పమ్మా, నువ్వు ఏదో అక్కడ ఏదో ఇబ్బంది అయిందని ఇటుకు వచ్చావు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్లాక్ మార్క్ తెచ్చుకొని పోతే నీకు మంచిది కాదు తల్లి, నువ్వు వచ్చిందే పని ఏమి, నువ్వు చేస్తున్న పని ఏమి, నువ్వు వెళ్ళావనుకో ఇది ఈ మచ్చ అలాగే నిలిచిపోతుంది, అక్కడ ఏదో ఆ అమ్మాయినని ఇక్కడ వచ్చేసింది అని జీవితాంతం వస్తుంది, ఆ మచ్చ లేకుండా పోవాలంటే నువ్వు ఇక్కడ ఉండి నిరూపించుకొని పో అని చెప్పడం సూపర్. నాగార్జున సారు ఇన్నాళ్ళ ఏమంటారు ఈ సిరీస్ చేయడం వల్ల వచ్చిన అనుభవంతో చెప్తున్నాడు, కానీ కొత్త వాళ్ళు అయితే చెప్పలేరు ఈ విషయం. చాలామంది కనిపించుంటుంది నాగార్జున సార్ చాలా బాగా కంట్రోల్ చేశాడు ఈరోజు అని. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తను లేదు సార్ ఒప్పుకోకపోయినా ఇంకా లాస్ట్కి ఎలాగ చేసి అందరూ నలుగురు కలిసి ఒప్పించడం అనేది సూపర్ బాగుంది. ఆయన సారీ చెప్పేసి ఏదో పోర్జాలకు అంతే, సారీ అంటే సారీ. మామూలు నాగార్జున సారు ఇట్లా లేకపోయింటే గినా నువ్వు పోయి ఆమె దగ్గర పోయి పట్టుకో, చేతులు పట్టుకో, అది పట్టుకో, ఇది పట్టుకో చెప్పిండు. మరి ఆమెను చూసి ఆడు దింపిలాంటారు స్వామిని, పోర్జాలు చెప్పినా కానీ పట్టించుకోలే, గమనించారా? సారీ ఏమన్నా సారీ రీతు అంతే, సింపుల్, ఎక్కువ లెంత్లే, ఏదో అట్లే తల్లి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆమె కూడా సింపుల్గా తీసుకుంది. ఇక్కడ రీతు కూడా పాపం మంచిది,
వీళ్ళంతా వాళ్ళ సారీ చెప్పియాలి. తను వీళ్ళంతా ముగ్గురిని అనాలి ఇప్పుడు. ముగ్గురు ఏం చెప్తారు, ఆమె సారీ చెప్పి అందరికీ సారీ చెప్పాలంటే ఆమె చెప్పేలా ఉందా? రీతి ఒక్కతే ఏమొద్దులే, ఎందుకు మనకెందుకు అని. ఆమె చాలా మంచిది ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి అంటే ఈజీ గోయింగ్, ఆమె ఒప్పుకుంటుంది చూడు. సార్ నేను ఈజీ గోయింగ్ గర్ల్ సార్, నేను అంత పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, ఏదైనా ఈజీగా తీసుకుంటాను అని ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది ఈరోజు. వీళ్ళు ముగ్గురు వచ్చేసి లేదు సారీ చెప్పిద్దాము అక్కడ ఉందామంటే ఆమె ఉన్నిలే ఏమొద్దులే అన్నాడు. చాలా బాగుందబ్బా, అంతా సూపర్ గుడ్. సంజన గారు సేఫ్. కాకపోతే ఆ టెంపర్ మాత్రం ఉండాలి. సంజన గారు చేసింది కూడా వెరీ గుడ్. లేదంటే ఆ, మన పవన్ కదా కూర్చోబెట్టినట్లు కాలం మీదైనా కూర్చోబెడతారు వీళ్ళు. ఏమంటారు, నిజమా కదా? తప్పు ఎవరిదన్నా కానీ ధైర్యంగా నిలబడాలి. అమ్మాయి అంటే నిలబడాలి అలా గట్టిగా. తప్పు చేసింది మళ్ళా కథ. ఇప్పుడేమి నిరూపించుకుంటుంది మన సంజన గారు, బాగా నిరూపించుకొని మళ్ళీ బాగా గేమ్లోకి రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఎవరు ఇంకా వీళ్ళ గొడవ చూసుకుందాం. ఎవరు? పవన్ అలాగే మన కళ్యాణ్, అంతే కదా. కళ్యాణ్ ఫస్ట్ లేపుతాడు. కళ్యాణ్ ఫస్ట్ లేపి, ఏం కళ్యాణ్ అని ఈరోజు నువ్వు చేసిన తప్పులు అవేనో మనకు దాని పేరు ఏదో చెప్పే కానీ మనకు గుర్తులేదు. ఆ సార్ ఏదో అంటాడులేదు, మిలిటరీలో ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఒక పేరు పెట్టుకుంటారు కదా, అలాగే ఇవ్వాలంటే ఏమిద్దాం నీకంటే, ఎందుకు సార్ ఏమిటి గురించి ఇస్తానంటే అర్థం కాలేదు. 4 దాంట్ల గురించి చెప్తాడు ఆయన. ఇక్కడ సగానికి సగం కళ్యాణ్ ఇక్కడే పాస్ అయిపోతాడు. ఎలా పాస్ అంటే, సార్ నాకు మెడబట్టుకోవడము లేదంటే నేను, అతను ముందే ఒప్పుకుంటాడు కాబట్టి సగం చేసిన తప్పులన్నీ ఆడే సరిపోతాయి. లేకుండా తనోజ సంజన గారి మాదిరి నేను చేయలే, నాకు తెలీదు, నేను సారీ చెప్పను అని ఉంటేనే ఎక్కువ రామాయణం అయ్యేది. సంజన గారు కూడా అలా సారీ చెప్పేసింటే ఏదో 2 మాటలు అనేసి ఇడిచిపెట్టేవాళ్ళు సార్ కానీ ఎవరైనా కానీ. ఆమె ఒప్పుకోలేదు కాబట్టి ఆమెకు అంతే ఎక్కువ సార్ అన్నట్టు. ఈ కళ్యాణ్ మాత్రం ఇక్కడ అలా చేయలే, తప్పు చేయడు. లేదు సార్, నన్ను పవన్ పట్టుకోవడం అంటే ఏదో ఆపుదామని వచ్చి పట్టుకున్నాడు, నాకు అసలు అది విషయమే తెలియదు, నేను గమనించలేదు అని తన గురించి స్టాండ్ తీసుకోవడము. ఫ్రెండ్గా అలాగే ఉండాలి. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్లో నుంచే చెప్తున్నాడు, హౌస్లో నుంచే చెప్తూ వస్తున్నాడు ఆ అబ్బాయి ఏది మనసులో లేదనేది వాస్తవం అక్కడ. తర్వాత కళ్యాణ్ లేపితే ఇవన్నీ అంతేలే, కుర్చీలు అన్నాడు, ఇవన్నీ వద్దులే అంటే సరే సార్, సారీ సార్ అన్నాడు, అవన్నీ అయిపోతాయి. కళ్యాణ్ లేపడితే కళ్యాణ్ మన పిల్లోడు అమాయకుడు, అర్థం కాదు. ఏమంటే ఏదేదో చెప్తాడబ్బా. ఏమంటే కాదు కళ్యాణ్, పవన్ అన్నానా కళ్యాణ్ అన్నా, పవనేలే, పవన్ గురించి నేను చెప్తాను. అమాయకుడు పవన్ ఏమన్నా చెప్తే గిన ఈ అబ్బాయికి తనుజ తప్ప, సారీ మన రీతు తప్ప ఎవరు గడపరు అబ్బాయికి. ఏమి మిగతా ఏం జరిగింది ఆ రోజు, ఏదో ఆ ముగ్గురు అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు చెప్తాను నేను కూడా వెళ్ళిపోతాడు. అదే నేను వెళ్ళిపోతాను ముందు కళ్యాణ్ వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళిపోవడము, అన్నీ ఇలా చేసుకొని కన్ఫ్యూజన్ అంతే. అమాయకులు అబ్బాయి గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. నెక్స్ట్ మంచోడు, అంతే మంచోడని చెప్పుకుందాం. అబ్బాయి తెలుదు, ఆ అబ్బాయి బాగా గేమ్లు ఆడింటే అసలు వీళ్ళెవరు ఫుల్ టఫ్ ఎవరన్నా ఉండింటే పవన్ అయ్యేది. ఆ అబ్బాయి గేమ్ను మిస్ చేసుకున్నాడే అని చెప్పాలి. మంచి తనకున్న స్ట్రెంత్కి తనకు ఆడే గేమ్కి సంబంధం లేకుండా చేసుకున్నాడు. లేదంటే ఇప్పుడు టాప్ 5 దాకా వస్తే చాలా అన్నట్టు ఉన్నాడు. లేదంటే టాప్ 1, 2, 3లో ఆ అబ్బాయి కూడా ఒకటి ఉండాల్సినాడు. నాలాగా పవన్కి అభిమానులు చెప్పండి, నిజంగా కాదా లేదా? అబ్బాయి ఈయన కరెక్ట్గా పెట్టింటే గేమ్లు అన్నిట్లో సూపర్గా ఉండేవాడు కదా. అమాయకుడు అంతే. నెక్స్ట్ దాని తర్వాత దీని తర్వాత ఇంకా రీతు వీళ్ళందరూ విడిచిపెట్టేద్దాం. వీళ్ళంతా రీతును దండించడము ఇవన్నీ మామూలే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా అవి ఎనిమి బ్లాక్ స్టాపర్ అనేది సూపర్ అబ్బా. అసలు వీళ్ళకు ఎవరు కాంపిటీషను, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండు అనే దానికి కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళ మనసులో ఎవరు విన్నర్గా ఉన్నారు ఆ ఇంటిలో, ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా వీళ్ళలో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారని. అది ఈరోజు మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఎవరు మనసులో ఎవరున్నారు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ మనసులో విన్నర్ అంటే ఎవరు అనుకున్నారంటే తనూజ మీద లేదు అబ్బాయికి. తనూజ గెలుస్తుంది, టాప్ ఉంది అనేది అంత లేనట్టే ఉంది. నిజానికి చెప్పాలంటే ఇమాన్యుల్ మీద ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయికి ఇమాన్యుల్ టాపు, నేను పోరాడేది ఇమాన్యుల్తో నేను అంటే టాస్క్లు తరఫున కావచ్చు, విన్నింగ్లు ఏమన్నా ఉండదేమో, మనం అంత లోతుకొద్దు. ఇక్కడి వరకు ఎవరైనా ఎనిమి అంటే బాగా టఫ్, అందరికన్నా మంచి కంటెస్టెంట్ అంటే ఇమాన్యుల్.
ఇమానుయల్ మీద పేరు చెప్పడము, నాకు ఇమానుయల్ వచ్చేసి మంచి కాంపిటేటర్ సార్, తనతో గెలవాలని ఒకసారన్నా ఉందనడము, తనని ఎక్కడో పెట్టుకున్నాడు మొత్తానికి. ఇంకా డిమాన్ పవన్ వీళ్ళిద్దరూ మామూలే. ఎందుకంటే ఈ అబ్బాయికి అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆ పవన్. నిష్కారణంగా అబ్బాయిని ఊరికి పోవడము, నాకు ఎన్ని పోటు పొడుస్తున్నాడని అపార్థం చేసుకున్నాడు కూడా పెట్టడం తప్పులేదు. తర్వాత డిమాన్ పవన్ భరణి గారికి అర్థమైపోయింది. ఆయనకి ఎలా అర్థమైందంటే, నేను ఆల్రెడీ 4th 5thలో వస్తే చాలు, నేను 5thలో ఉన్నవాడిని పెట్టుకుందాం అన్నట్టుగానే భరణి గారు డిమాన్ పవన్ని కాంపిటీషన్గా చూస్తున్నాడు. తెలివైన వాళ్ళు అయితే భరణి ఆ అబ్బాయిని చూడాల్సింది గేముల వరకే. నీకు గేమ్కు ఫస్ట్ ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు ఫస్ట్కి వచ్చేస్తారు. నిజమా కదా? భరణి గారు డిమాన్ పవన్ని అలాగే సంజనాని బ్యాక్ స్టాపర్గా పెట్టుకున్నారు. ఆ అమ్మాయి ఆమెకు చూస్తే భరణి అన్న ఆమె అంటుంది, అర్థంగా. తర్వాత సుమన్ ఇంకా మన భరణి అన్న ఎవరు చెప్తే అంతే, ఏదైనా కానీ పక్కన వాళ్ళు చెప్పినట్టు పాపం అమాయకుడు ఆయన ఒకడు. సేమ్ డిమాన్ పవన్ సంజన, ఆయన ఇంకా ఆయన గురించి ఆలోచన చేసే అవసరం లేదు. డిమాన్ పవన్ మాత్రం ఇక్కడ రాంగ్ అయిపోతుంది. డిమాన్ పవన్ తప్పు చేస్తున్నాడు. డిమాన్ పవన్ అతనికి ఎనిమి అంటే బాగా స్ట్రాంగ్ అనిపించేది ఇమాన్యుయల్ అంటాడు, ఎన్నుపోటు పవన్ పొడుస్తున్నాడు అంటాడు. అది ఎక్కడ ఇది? అసలు పవన్కు గురించి కళ్యాణ్ గురించి చెప్తాడు పవన్. కళ్యాణ్ వెన్నుపోటు పొడిసే రకమా? కళ్యాణ్ అందుకే సార్ చెప్పేది, అయ్యా నీకోసము అబ్బాయి నీకోసం జెండా ఎత్తుకోవడం నువ్వు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు, నీకోసం కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాడంటే సూపర్ అబ్బా. అసలు ఇక్కడ నిన్న పడిండేది మాత్రం కళ్యాణ్కి ఈ ఏమంటారు మంచి ఎపిసోడ్ పడిందంటే కళ్యాణ్కి డిమాండ్కి నిన్న ఒక పడిందనే చెప్పాలి. అదిరిపోయినాడు అసలు. నాగార్జున సార్ కూడా ఆ రేంజ్లో చెప్పడము ఈ మధ్య కాలంలో ఎవరికి పల్లె అట్లా. అప్పుడెప్పుడో తనుజ పడుతుండే, ప్రతిసారి తనుజ పడుతా అంటే చూసి కుళ్ళుకుంటారు చాలామంది. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్కి పడింది ఆ రేంజ్లో. ఓకే. తర్వాత ఇమానియల్ కూడా కళ్యాణ్ టాప్ మనకు పోటీ అనుకోవడము కరెక్టే. కాకపోతే డిమాన్ పవన్ని ఇమానియల్కి పోటీ అంటే గేముల తరపున పెట్టాడు, మామూలు గెలిచే తరపున పెట్టినట్టు లేదు. గెలిచే తరపున అంటే తనకు ఇంటి ఇచ్చినారు కదా ఆల్రెడీ, ఎవరు మన అవినాష్ ఇచ్చిపోతాడు. ఇచ్చినట్టయితే ఎవరు పెట్టాలి? తనుజాని పెట్టాలి. కానీ కళ్యాణ్ పెట్టినాడంటే ఏదో గేముల పరంగా పెట్టినట్టున్నాడు అంతే, ఎనిమి అని. తర్వాత దివ్య వచ్చేసి రీతు నాకు ఎనిమి సార్. అలాగే తనూజ బ్లాక్ స్టాపర్ అంటే ఆమె ఎప్పుడో పెట్టుకుంది. ఈమెకి బ్యాక్ స్టాపర్ అంటే ఎవరు కాదు, భరణి గారే బ్యాక్ స్టాపర్. ఆమెకు దెబ్బతినడానికి గేమ్ దెబ్బతినడానికి అన్నిటికీ భరణి గారి పేరు పెట్టింటే సరిపో. ఆమె తనూజని పెట్టుకోవచ్చు. ఆమె ఎనిమిది పెట్టింటే సరిపోయేది. తనూజ ఎనిమిది సార్ నాకు బ్యాక్ స్టాపర్ భరణి గారు పెట్టింటే బాగుండు. కానీ ఆమె రివర్స్లో పెట్టింది. రీతు అలాగే తనూజ పెట్టింది, నో ప్రాబ్లం. సంజన గారు ఎనిమే కాదు, విన్నర్ మెటీరియల్ సార్ ఇమానియల్. రీతు నాకు బ్యాక్ స్టాపర్ అంటే నిన్న మనం జరిగిన గొడవలకి పెట్టుకోవడంలో తప్పు లేదు. తనూజ కూడా రివర్స్ పెట్టింది. డిమాన్ పవన్ నాకు ఎనిమిది సార్ పోటీ పడడానికి, ఇమానియల్ బ్యాక్ స్టాపరు అంటుంది. కాదు మనం ఆమె ఒకలా ఆలోచన చేస్తుంది, జరుగుతున్నది అక్కడ వేరే. తనూజ పెట్టాల్సింది మంచి పోటీ ఇవ్వాల్సింది ఇమానియల్కి. డిమాన్ పవన్ ఎన్నుపోటు భయపడిచేవాడు కాదులేండి. అదే కొంచెం మిస్ అయింది తనూజ కూడా ఇక్కడ. ఎందుకంటే ఇమానియల్ని పోటీ పెట్టి ఉంటే సరిపోవు. ఎందుకంటే కళ్యాణ్ పోటీ పెట్టేకి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అబ్బా. వీళ్ళిద్దరూ పెట్టుకుంటారనేది అబద్ధము. రేపు పొద్దున ఎవరన్నా కానీ ఇక 1-1 వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళిద్దరికి, ఓహో మన ఇద్దరం పోరాడాలి అని. అంతవరకు వాళ్ళు పోరాడరు. ఏమున్నాయి పిఆర్ బ్యాచ్ పోరాడాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఈ పిఆర్ బ్యాచ్ కొంతమంది చెప్పే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు పోరాడాల్సిందే. మా వాడు సూపర్ బంపరు, తనుజ వేస్ట్, లేదంటే తనుజ బెస్ట్, మీ కళ్యాణ్ గడు వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళైతే ఇద్దరు ఎవ్వడు అనుకోడు. తనుజ చెప్పడం, డిమాన్ పవన్ ఇమానియల్కి అర్థమైపోయింది, తనుజకి అర్థం కాలే ఎవరు కాంపిటీషన్ వస్తా అంటారని. కళ్యాణ్ తర్వాత రీతు వచ్చేసి కళ్యాణ్ నాకు ఎనిమిది సార్, ఇమానియల్ నాకు బ్యాక్ స్టాపరు అంటుంది.
ఇమానుయల్ బ్యాక్ స్టాపర్ అంటే వీళ్ళిద్దరూ ఒక జత కదా, ఎవరు తనుజ రీతు. అలాగని వాడు మనకు ఎదురు తిరుగుతున్నారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు ఇమానుయల్ గేమ్ ఆడుతున్నారని. రీతుకి తనుజకి తెలియకపోవడానికి కారణం ఏమంటే వాళ్ళిద్దరికి ఏం తెలియదంటే ఇమానుయల్ మాకు రివర్స్లో పోతున్నాడని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ రివర్స్లో పోవడం లేదు. తను కాంపిటీషన్ ఎవరైతే అనుకుంటున్నాడో వాళ్ళని ఇక్కడ నామినేషన్ చేయాలని అనుకుంటున్నాడు అతను. నిజంగా తనుజకి ఎందుకు అదే పనిగా పదే పదే చేస్తున్నారు? తనుజ కనుక్కోలేకపోతుంది ఎందుకు ఇతను చేస్తున్నాడు, ఏం నాకు సరిపోలేదేమో అనుకుంటుంది, కానీ గేమ్ ఆడుతున్నాడు అబ్బాయి ఎవరు ఇమానుయల్, అంతకుమించి ఏం లేదు. రీతు కూడా అంతే. వాళ్ళిద్దరు జతలు ఈరోజు ఎపిసోడ్లో బాగా హైలైట్ అయింది ఎవరన్నా అంటే ఎక్కువ పవన్, మన కళ్యాణ్ పవన్. ఎందుకంటే వాళ్ళు మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అర్హులు ఈరోజు పొగడడానికైనా, నిన్న గేమ్ మెచ్చుకోవడానికైనా, ఏదానికైనా సూపర్ వాళ్ళిద్దరు. వాళ్ళ తర్వాత ఇంకా తనుజకు ఎక్కడ ఏది లేదన్నా తనుజ సృష్టించుకుంటుంది. లేదంటే ఈరోజు తనుజ మళ్ళీ ఎక్కడము ఎడే కానీ మ్యాటరే ఉండవద్దు. మళ్ళీ ఏ అమ్మకి ఏమి గేమ్ లేదు, క్యాప్టెన్షిప్ లేదు, ఏం లేదు, అయినా కానీ ఎందుకు బయటకు వస్తుంది? ఆ గేమ్లో పట్టేస్తుంది హైలైట్ అవ్వడానికి అంతే. ఇప్పుడు 1-2 ఊరికే వస్తారా ఫస్ట్ సెకండ్ రాళ్ళు అంటే? మనం ఎంత ఒక విషయం చెబుతాం, మన సినిమా పోతాము, హీరోయిన్ డ్యాన్స్ చేస్తా అంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఎవ్వరు కనపడరే మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళు డాన్సర్లు. ఓన్లీ హీరోయిన్కి మంది పోతారు అన్నట్టు ఈ కళ్యాణ్, మన తనుజ అలా అనమాట. పండగ చేసుకోండి తనుజ, మన కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే తనుజ ఫ్యాన్స్ ఇలాగే మంచి హెల్దీగా మంచి పోటీ ఇచ్చి ఫైనల్లో బాగా గెలవాలని కోరుకుందాం. అంతవరకు మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్తగా పెట్టాం మేము, మాది కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు మా వీడియో ఇంకా వేరే చేరాలంటే లైక్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.